ప్రభుత్వము చౌడూరు దగ్గర ఏపీఐఏసి ఇండస్ట్రీస్ వారికి 70 ఎకరాలు స్థలాన్ని మంజూరు చేసింది. చౌడూరు దగ్గర ఉండబడిన గవర్నమెంట్ భూమిని 70 ఎకరాల భూమిని ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు కాబట్టి ఏపీఐఏసి వాళ్లకు 70 ఎకరాల భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ మంజూరు చేసిన భూమిలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసము ఏపీఐఏసి వాళ్ళు టెండర్లు పిలిచినారు. టెండర్ కూడా అయిపోయింది. టెండర్ పనులు నా జెడ్ఎం గారు, మన ఏపీఐసి జెడ్ఎం గారు 5వ తారీఖున మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఆ కంప కొట్టించే ఆ 70 ఎకరాల భూమిలో కంప కొట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఏపీఐఏసి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు. దాంట్లో రైతులు కూడా మరి దాంట్లో వ్యవసాయం సాగు చేస్తున్నారని వాళ్ళే ఆ రైతులకు ఉండబడిన ఎలక్ట్రిక్ మోటార్లు కూడా తొలగించడం జరుగుతుంది. అంటే 70 ఎకరాలు ఫ్లాట్గా తయారు చేసి ఆ 70 ఎకరాల భూమిలో ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా పొద్దుటూరు ప్రాంతంలో ముందుకు వస్తే ఆ భూమిని వాళ్ళకి ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వము ఆ 70 ఎకరాల భూమిని మంజూరు చేసి దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. అయితే మన మాజీ ఎమ్మెల్యే గారు ఆయన ఏమీ అభివృద్ధి చేయడు, అభివృద్ధి ప్రజలకు అవసరం లేదు అని ఈరోజు పోయి ఆడ కంప చెట్లు కొడతాంటే పోయి ధర్నా కూర్చున్నాడు. ఏపీఐఏసి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పోయి కంప కొడతాంటే అక్కడ పోయి కూర్చొని కొట్టేదానికి వీలు లేదు అని ఏదో ఆ భూమిని చేసుకునే వాళ్లకు, ఆ ప్రాంతంలో ఉండబడిన వాళ్లకు మద్దతుగా ఆయన పోయి అక్కడ కూర్చోవడం జరిగింది. అయితే ఆయన ఏం చేయలే, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలే, అభివృద్ధి చేసే వాళ్ళకి అడ్డుపడుతున్నాడు. అయితే నువ్వు ఆడపోయి ఈరోజు దీక్ష చేసినంత మాత్రం తాగదు. ప్రభుత్వం ఉంది, పోలీసు ఉంది, తహసీల్దార్ ఉన్నాడు, ఏపీఐఏసి వాళ్ళందరినీ అక్కడ పంపించి తప్పకుండా కంప చెట్టు కొట్టిస్తాము. అక్కడ వాళ్ళందరికీ ఇండస్ట్రీస్కి పరంగా రోడ్లు డెవలప్ చేసి అందరికీ రోడ్లు వేసి అందరూ అవసరాల మేరకు ఎవరైతే ఏ ఇండస్ట్రీస్ పెట్టుకుంటారో అని ముందుకు వస్తే వాళ్ళందరికీ ఫ్లాట్ ఇచ్చేదానికి గవర్నమెంట్ ఏపీఐసి వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నీదేందాడా, నువ్వేం చేయవు, కొరపాటు రోడ్డు విస్తరణ చేస్తా అంటే అడుక్కుంటావు, అంటే మైదుకూరు రోడ్డు విస్తరణ చేస్తా అంటే వద్దుకుంటావు, ఎర్రగుంట్ల రోడ్డు విస్తరణ చేస్తా అంటే వద్దంటావు. నీకు దేనికి నువ్వు ప్రజాప్రతినిధిగా నీకు ఓట్లు వేసిన 2 సార్లు ప్రజలు ఇవన్నీ అడ్డుకునేదానికేనా? నువ్వేం చేయలే, గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఏమి అభివృద్ధి చేయలే. మేము మైదుకూరు రోడ్డు 100 అడుగుల విస్తారం చేసి బైపాస్ రోడ్డు వరకు తీసుకుపోవాలనుకుంటున్నాం. కొరపాటు రోడ్డు కూడా విస్తరణ చేసి మేము బైపాస్కు తీసుకుపోవాలంటున్నాం. పొట్టిపాటు రోడ్డు కూడా విస్తరణ చేస్తున్నాము. రిలయన్స్ పెట్రోల్ దగ్గర నుంచి వాసవి సర్కిల్ వరకు రోడ్డును విస్తరణ చేస్తున్నాం. పనులు కూడా మొదలై జరుగుతున్నాయి. నువ్వు ఏమీ చేయవు, ప్రొద్దుటూరుకి ఏదో సైంధవని మాదిరి అడ్డపడుతుంటావు. దేనికి నీకు ప్రభుత్వం? నువ్వు మాజీ ఎమ్మెల్యే అని 2 సార్లు ఓటేసింది ప్రజలు ప్రొద్దుటూరులో. నువ్వు 10 సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటి చేయలే ప్రొద్దుటూరు ప్రజలకు. మరి జరిగే వేరే వాళ్ళు ఎవరన్నా చేస్తా అంటే మేము చేసే అభివృద్ధిని నువ్వు అడ్డుకుంటావు. నువ్వు నీకేంటి సంబంధం ఏంటి? ప్రభుత్వం చేస్తాన్ని ప్రజల అవసరాల కోసము ఇండస్ట్రీస్ ఈ ప్రాంతంలో పెరగాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తూ ఉంటే నువ్వు పోయి ధర్నా చేస్తావు. నీవు ప్రొద్దుటూరు పట్టణానికి నిన్ను తెలుసో తెలియకో ప్రొద్దుటూరు ప్రజలు 2 సార్లు ఓట్లు వేసి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈ 10 సంవత్సరాలలో నువ్వు చేసింది శూన్యం. అది అంతటితో ఆగకుండా నువ్వు ఎవరో అభివృద్ధి చేస్తా అంటే అభివృద్ధికి అడ్డుపడతావు. నువ్వు ఒక మార్కెట్ మేము డెవలప్ చేస్తా అంటే మా గుండెల్లో తుపాకులు దూరిపోవాలనేవు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఒక విద్యాసంస్థలో మార్కెట్ పెట్టి ఆ విద్యాసంస్థను చెడగొట్టినావు. 55 కోట్ల రూపాయలు మార్కెట్కి పడుతుందా? ఎంత డెవలప్ చేస్తే పడుతుంది? మార్కెట్లో 3 అడుగుల గ్రౌండ్లో సిమెంట్ రోడ్డు అవసరమా? నీవు ఎక్కడైతే డబ్బు వస్తుందో నువ్వు కాంట్రాక్టర్ మాట్లాడుకొని డబ్బులు తీసుకునే దానికి నీకు ఆ మార్కెట్లో 15 కోట్ల రూపాయలు నీ ఒప్పందం మాట్లాడుకొని వాళ్ళకు 55 కోట్ల రూపాయలకు టెండర్ పిలిపించినావు. ఇది అర్ధాంతరంగా ఆగిపోయింది. 3 ఏళ్ళు అయింది మొదలుపెట్టి కూడా ఆగిపోయింది. నీ డబ్బేమో 15 కోట్లు నువ్వు ఎత్తుకున్నావు. కాంట్రాక్టర్కు బిల్లులు రాలేదని పని చేయడంలే. నీకేమో డబ్బులు ఇచ్చి నష్టపోయినాడు అతను. కాబట్టి ఈ యొక్క అభివృద్ధిని నువ్వు ఏదో ప్రజలు అభివృద్ధిని అడ్డుకునేదానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీకు పుట్టుగతులు ఉండవు. దయచేసి ఏదో నువ్వు షో చేస్తే ప్రజలతో నేను ఉన్నాను,
నిన్న ఎక్కడ మర్చిపోతారో అనే ఒక ఆలోచనతో నువ్వు నేను కనపడే పేపర్లో కనపడాలని అనుకుంటున్నావేమో. నువ్వు ఏమీ చేయలేవు. అక్కడ తప్పనిసరిగా కంప కొడతాం, రోడ్లు వేస్తాం, డెవలప్మెంట్కు ఎవరికి ఇండస్ట్రీస్ ఎవరికి అప్లికేషన్ పెడితే వాళ్ళకందరికీ ప్రభుత్వం వేయడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.